ఈ ప్రాబ్లమ్ ఎప్పుడైతే ఫేస్ చేశానో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ నాని. ఐడియా టు లాంచ్ సిరీస్‌లో ఇది డే 2. ఈ డే 2లో ఏంటంటే మనం వాలిడేషన్ స్టేజ్ గురించి చెప్పుకుందాం. అసలు ఈ వాలిడేషన్ స్టేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఐడియా వస్తది. బట్ అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాలి. అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారంటే అసలు ఈ వాలిడేషన్ స్టేజ్‌లో ఫస్ట్ మనకు ఐడియా వచ్చిందిగా. ఐడియాని అసలు నిజంగా ఎంతమందికి అవసరం? లైక్ అంటే ఇప్పుడు ఎంతమందికి ఇదసలు నీడుంది. లైక్ ఇప్పుడు చెప్పాను కదా! ఐడియా స్టేజ్‌లో మనం ఏంటంటే ఇలాంటి ఐడియా వచ్చింది. ఇదసలు ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. బట్ ఇక్కడికొచ్చేసరికి ఈ వాలిడేషన్ స్టేజ్‌లో అసలు నిజంగా ఇది రిక్వైర్మెంట్ ఉందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పుకుందాం. నేను ఆల్రెడీ ఒక 10 డేస్ బిఫోర్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్‌ని అడిగా. అసలు మీరు ఎలా లైక్ ఈవెంట్స్‌ని కానీ పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదా? అవన్నీ కనుక్కుంటే వాళ్ళేం చెప్పారంటే కొన్నేంటంటే వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి. కొన్నేంటంటే నోటీస్ బోర్డ్‌లో పెడుతున్నారు. ఇవి చూసి పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ, లైకు సొంతంగా మేమంటూ ఎక్కడ చూడడానికి తెలియట్లేదు అనేసి అన్నారు. సో, దీన్ని బేస్ చేసుకొని మనమేంటంటే ప్రతి ఒక్కరు ఫస్టు ఆ ఐడియా వచ్చిన దాన్ని వాలిడేట్ చేసుకోవాలి. అసలు ఎంతమందికి నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అనేది. సో, దీని తరువాత మనం నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళాలనమాట. సో, నేను దీనికోసం వాలిడేట్ చేశాను. సో, ఇంతమంది నాకు 2, 3 క్లాసెస్ తిరిగాను. తిరిగి కూడా వాళ్ళకడిగితే ఇది రిక్వైర్మెంట్ ఉంది అన్నారు. ఓకే. అప్పటి నుండి నెక్స్ట్ స్టేజ్‌కి మనం వెళ్ళొచ్చు అనేసి అర్థమైంది. సో, ప్రతి ఒక్కరు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. అండ్ డే 3 కోసం ఫాలో అయిపోండి. థాంక్ యూ. కామెంట్ చేయండి డే 3 అని.